నేరుగా అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా జనరేటివ్ ఏఐ టూల్స్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది కదా. కానీ వ్యాపార రంగంలో దీన్ని అమలు చేయడం, లాభాలు రాబట్టడం మాత్రం చాలా కష్టంగా మారుతోంది. ఈ ఆసక్తికరమైన పారాడాక్స్ వెనుక ఉన్న అసలు కారణాలేమిటో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. ఇక్కడ మనం ముందున్న ఒక పెద్ద మిస్టరీ గురించి ఆలోచిద్దాం. 2026 నాటికి అద్భుతమైన సినిమాటిక్ ఏఐ వీడియో టెక్నాలజీ ప్రతి ఒక్కరికి చాలా సులభంగా అందుబాటులోకి వచ్చేసింది. అంత బావుంది. కానీ కంపెనీల లాభాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఎందుకు పెరగడం లేదు? ఇంత అద్భుతమైన సాంకేతికత నేరుగా వ్యాపార విజయంగా ఎందుకు మారలేకపోతోందనేదే ఇక్కడ తలెత్తే అతి ముఖ్యమైన ప్రశ్న. ముందుగా విభాగం 1, ద 2026 వీడియో రెవల్యూషన్. అసలు టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకెళ్తోందో అర్థం చేసుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ వీడియో మోడల్స్ వైపు ఒకసారి చూద్దాం. గూగుల్ వియో 3, రన్వే జెన్ 4.5, లూమా, పీకా మరియు సోరా 2 ఇలా ఎన్నో మోడల్స్ అద్భుతమైన రెజల్యూషన్తో చాలా వేగంగా ప్రొడక్షన్ రెడీ వీడియోలను అందిస్తున్నాయి. ఈ జాబితా చూస్తే ముఖచిత్రం ఎంతలా మారిపోయిందో ఇట్టే అర్థమవుతుంది. ఈ టెక్నాలజీ ఎంత సులభంగా ఎంత తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉందో ఇక్కడ గమనించండి. కేవలం €1 12 సెంట్లు. అవును, కరెక్టే విన్నారు. గూగుల్ వియో 3 ద్వారా ఒక 8 సెకండ్ల ఎంతో క్వాలిటీ ఉన్న హై డెఫినిషన్ వీడియోను క్రియేట్ చేయడానికయ్యే ఖర్చు ఇది. అంటే మనం బయట తాగే ఒక కప్పు టీ కంటే తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన వీడియో తయారవుతుందన్నమాట. అసలు ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక సాంకేతిక పరంగా చూసుకుంటే ఈ టెక్నాలజీ కేవలం ప్రయోగాల దశను దాటేసి ఏకంగా నమ్మదగిన ప్రొడక్షన్ స్థాయికి చేరుకుంది. 4K రెజల్యూషన్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎటువంటి ఫ్లికరింగ్ లేకుండా ఖచ్చితమైన కెమెరా కంట్రోల్స్తో, సినిమాటిక్ మూవ్మెంట్స్తో 2 నిమిషాలలోపే అద్భుతమైన వీడియోలు తయారవుతున్నాయి. ఇది నిజంగా ఒక గొప్ప ముందడుగు. ఇప్పుడు మ్యాక్రో లెవెల్లో ఆలోచిద్దాం. విభాగం 2, ది ఏఐ వాల్యూ గ్యాప్. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక పక్క చాలా తక్కువ ఖర్చుతో దోషరహితమైన జనరేటివ్ టూల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి గదా. కానీ క్షేత్రస్థాయిలో ఏమవుతోందో తెలుసా? దాదాపు 60% కంపెనీలు ఏఐ నుండి కనీస లాభాలను కూడా పొందలేకపోతున్నాయి. భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. ఇదొక చేదు నిజం. ఒక గ్లోబల్ స్టడీ ఈ అంతరాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. భవిష్యత్తుకు సిద్ధమైన కేవలం 5% ఫ్యూచర్ బిల్ట్ కంపెనీలు మాత్రమే భారీ స్థాయిలో లాభాలను పొందుతుంటే, మిగతా 60% కంపెనీలు ఎలాంటి పురోగతి లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నిరాశలో కూరుకుపోయాయి. ముందుగా మేల్కొన్న సంస్థలు మాత్రం మిగతావారికంటే ఎంతో ముందుకు దూసుకుపోతున్నాయి. ఏఐ టెక్నాలజీని కరెక్ట్గా వాడుకున్న కంపెనీలకు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఫ్యూచర్ బిల్ట్ కంపెనీలు వెనుకబడిన వారికంటే 1.7 రెట్లు ఎక్కువ ఆదాయ వృద్ధిని, అలాగే 3.6 రెట్లు ఎక్కువ షేర్ హోల్డర్ రిటర్న్ను సాధిస్తున్నాయి. వచ్చిన లాభాలను మళ్లీ ఐటీ మరియు ఏఐ మీదనే పెట్టుబడిగా పెడుతూ తమ ఆపరేషనల్ అడ్వాంటేజ్ని మరింత వేగవంతం చేసుకుంటున్నాయి. దీన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. విభాగం 3, ద రైజ్ ఆఫ్ ఏజెంట్స్. ఈ గ్యాప్ని పూడ్చాలంటే మనకొక కొత్త విధానం కావాలి. అదే ఈ ఏజెంటిక్ ఏఐ. ఇది ప్రెడిక్టివ్ మరియు జెనరేటివ్ సామర్థ్యాలను కలిపి మనుషులతో పాటు స్వతంత్రంగా ఆలోచించి నేర్చుకుని పనిచేసే ఒక అద్భుతమైన సిస్టమ్. ఇవి కేవలం మనకు తెలిసిన సాధారణ చాట్బాట్లు కావుసుమా. రోజువారీ పనులలో సంక్లిష్టమైన నిర్ణయాలను తీసుకుని వాటంతట అవే అమలు చేసే డిజిటల్ వర్కర్స్ ఇవి. సంస్థలు ఈ అటానమస్ ఏజెంట్లకు ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయో ఈ డేటా స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బ్యాకెండ్ ఇన్నోవేషన్ కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే 2028 నాటికి ఈ ఏజెంటిక్ ఏఐ వాల్యూ ఖచ్చితంగా రెట్టింపు అవుతుందని అర్థమవుతోంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు సంస్థలకు ఏఐ ద్వారా వస్తున్న మొత్తం లాభాలలో 17% కేవలం ఈ ఏజెంట్ల ద్వారానే వస్తోంది. గతంలో వచ్చిన ఏ డిజిటల్ టెక్నాలజీ కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో విస్తరించలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సప్లై చైన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి కీలక వ్యాపార విభాగాలలో ఈ ఏజెంట్లను ప్రవేశపెట్టడం ద్వారా సంస్థలు కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా ఎంటర్ప్రైజ్ లెవెల్లో డిజిటల్ ఆపరేషన్స్ను విజయవంతంగా మార్చేస్తున్నాయి. ఇది వారి బాటం లైన్ లాభాలను నేరుగా పెంచుతోంది. మరి ఈ భారీ లాభాలను ఎలా దక్కించుకోవాలో చూద్దాం. విభాగం 4 ద ఫ్యూచర్ బిల్ట్ ప్లేబుక్. సంస్థలు విజయవంతం కావడానికి వాడుతున్న ఖచ్చితమైన వ్యూహాలు ఇక్కడ చూడొచ్చు. దీర్ఘకాలిక ఏఐ లక్ష్యం, ఇంపాక్ట్తో కూడిన ఆవిష్కరణలు, ఏఐ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్, అవసరమైన టాలెంట్ను అభివృద్ధి చేయటం మరియు సరైన టెక్నాలజీని వాడటం. ఈ 5 దశల రోడ్ మ్యాప్ ఏఐని కేవలం ఒక ఫ్యాన్సీ టూల్లా వాడేవారిని, దానిని సంస్థ మూలాలను మార్చే వ్యూహంగా వాడేవారిని స్పష్టంగా వేరుచేస్తోంది. ఈ వ్యూహాలలో మొదటి 2 దశలను గమనిస్తే పై స్థాయిలో ఉన్న అధికారుల జవాబుదారీతనం ఇక్కడ ఎంతో కీలకం. అంటే కేవలం చిన్న చిన్న పనులను ఆటోమేట్ చేసి వదిలేయడం కాదు, సరికొత్త బిజినెస్ మోడల్స్ సృష్టించడం, ఐటీ మరియు బిజినెస్ విభాగాలు కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకుని పనిచేయడం ఇక్కడ చాలా ముఖ్యం. అలాగే మిగతా దశల విషయానికొస్తే ఏఐని విజయవంతంగా విస్తరించడమంటే కేవలం కొత్త టెక్నాలజీని కొనేసి కూర్చోవడం కాదు, డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో పనిచెయ్యడం మరియు ముఖ్యంగా సంస్థలోని 50% పైగా ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం ఇక్కడ అత్యవసరం. టెక్నాలజీని పెంచడంతో పాటుగా మనుషులకు శిక్షణ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది. చివరగా మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. ఈ అద్భుతమైన ఏఐ టూల్స్ గతంలో ఎన్నడూ లేనంత చౌకగా మరియు స్మార్ట్గా అందుబాటులో ఉన్నాయి. వీటి నుండి లాభాలు చేకూర్చే మార్గం కూడా మన కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. కాని దానికి వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, నిర్మాణాత్మక మార్పులు అవసరం. ఇప్పుడు తలెత్తే అతిపెద్ద ప్రశ్నేమిటంటే, ఈ అవకాశాన్ని వాడుకుని సంస్థలు భవిష్యత్తును నిర్మిస్తాయా లేక పాత పద్ధతుల్లోనే ఉండిపోయి కాలగర్భంలో కలిసిపోతాయా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.